దాదాపు 20 ఏళ్ల కల 25,000 మందికి పైగా మత్స్యకారుల భవితవ్యం త్వరలోనే సాకారం కాబోతోంది. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్తో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టబోతోంది. సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను మార్చే విధంగా సీఎం వైఎస్ జగన్ తీర ప్రాంతాల అభివృద్ధికి నడుం బిగించారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద 289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ హార్బర్ ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. 1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్ లోనే కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్షాప్లు, గేర్ షెడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే విధంగా 16,000 కోట్లతో చేపట్టిన 4 పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా నిర్మాణంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా వేగంగా నిర్మాణంలోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 4 పోర్ట్లు కూడా మనం వచ్చిన తర్వాత కట్టే కార్యక్రమం ఈరోజు వాయువేగంతో, ఆ స్పీడ్తో ఇవన్నీ కూడా పోర్ట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వితిన్ ద పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వితిన్ ద సీ కోస్ట్ లైన్, అంటే మనకున్న 974 కిలోమీటర్ల సీ కోస్ట్ లైన్ను వితిన్ ఆ లైన్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, బ్లూ ఎకానమీని డెవలప్ చేసే దిశగా వేగంగా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వీటి అన్నిటి వల్ల మత్స్యకారులకు రాబోయే రోజుల్లో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఇంకా గొప్ప జీవితాలకు వాళ్ళకు ఉండేట్టుగా అవకాశాలు కూడా ఇవన్నీ కూడా మెరుగవుతాయి. ఓఎన్జీసీ పైప్ లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూర్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు 11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పించింది. 5వ విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా 6 నెలల కాలానికి ఒక్కొక్కరికి 69,000 చొప్పున మొత్తం 161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 5 విడతల కింద ఇప్పటి వరకు 647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్య రంగానికి వివిధ పథకాల ద్వారా 4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఈరోజు మంచి జరిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ కూడా ఒక మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా కారణాలు, సాకులు చూపకుండా వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా కలిసి వచ్చి ఈ మంచి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. 5వ విడతగా ఈరోజు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాం. అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి. వీళ్ళందరికీ జీవనోపాధి కోసం ఎక్కడికెక్కడికో ఉపాధి కోసం పోవాల్సిన పని లేకుండా మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీపోర్ట్ కానీ, లేదా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో వేగంగా అడుగులు పడ్డాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను నిర్మిస్తున్నారు. అందులో జువ్వలదిన్నె మొదటిది. ఇప్పుడిది అందుబాటులోకి రావడంతో అటు మత్స్యకారులకు మాత్రమే కాదు, రాష్ట్రానికి కూడా ఆదాయ వనరుగా మారింది. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని సీఎం వైఎస్ జగన్ త్వరలో జాతికి అంకితం చేయబోతున్నారు. నిర్దేశించిన సమయానికి ముందే ఈ హార్బర్ ఎలా నిర్మాణం పూర్తి చేసుకుంది, ఏ విధంగా ప్రభుత్వం ఈ హార్బర్ ని నిర్మించింది అన్న వివరాలను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మత్స్యకారుల కలగా ఉన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం మనం జువ్వలదిన్నెలో ఉన్నాం. ఒకసారి ఇంజనీర్తో మాట్లాడదాం. ఎలా హార్డ్ వర్క్ చేశారు, 2 ఇయర్స్లో కంప్లీట్ చేయడానికి ఎవరి సహకారం ఎక్కువ ఉందనే విషయాలని మాట్లాడదాం. చెప్పండి, దాదాపు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే
2 ఇయర్స్ కాలంలోనే ఈ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేయగలిగారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది ప్రౌడ్ ఫీల్ కూడా మాకు కూడా. మేము దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ప్రభుత్వ సహకారంతోనే దీన్ని కంప్లీట్గా మేము చేయగలిగాము. ఏపీ మ్యారిటైమ్ బోర్డు దీనికి కంప్లీట్ సహకారం అందించింది. ఫండ్స్ అయితే అన్నీ రిలీజ్ చేయడం కానీ అన్నీ ప్రభుత్వ సహకారంతో చాలా తొందరగా చేయగలిగాం 2 సంవత్సరాల్లోనే. తర్వాత ఫిషర్మెన్స్ ఇది పూర్తయిన తర్వాత ఫిషర్మెన్స్కి చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ మేజర్ కాంపోనెంట్ వర్క్స్ వచ్చేసరికి బ్రేక్ వాటర్స్, డ్రెడ్జింగ్, క్వే ఏరియా, రిక్లమేషన్ అంటే ఆన్సోర్ ఫెసిలిటీస్ అండి మొత్తం. సో ఈ ఫెసిలిటీస్ అన్ని చాలా ఛాలెంజింగ్గా కంప్లీట్ చేయగలిగాము ప్రభుత్వ సహకారంతో. నెక్స్ట్ ఇక్కడ ఫిషర్మెన్స్కి ఎటువంటి సదుపాయం ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్ అందరూ ఇంతకుముందు వలస వెళ్ళి ఎక్కడో హంటింగ్ చేసుకుని వచ్చి వాళ్ళ యొక్క జీవనోపాధి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది జరగడం వలన అది లేకుండా వాళ్ళు ఇక్కడే వాళ్ళ యొక్క జీవనోపాధి కలిగించామండి. ఇక్కడ 909 మీటర్ల సదుపాయంతో మనం క్వే ఏరియాని ఏర్పాటు చేసాం. కోల్డ్ స్టోరేజ్ రూమ్స్, ఐస్ ప్లాంట్స్ కూడా ఇక్కడ సదుపాయం ఉంది. కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఉంది, ఆక్సిజన్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వేరే దగ్గరికి. వాళ్ళ యొక్క కంప్లీట్ యొక్క జీవనోపాధి ఇక్కడ మనం కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆన్సోర్ ఫెసిలిటీస్ వచ్చేసరికి ఫిషర్మెన్స్ యొక్క రెస్ట్ షెడ్లు ఉన్నాయి. ఫిషర్మెన్స్కి వాళ్ళ డార్మెటరీ రూమ్స్ ఉన్నాయి. వాళ్ళకి రెస్టారెంట్ బిల్డింగ్ ఉంది. నెక్స్ట్ గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. వీరందరి పర్యవేక్షణ ఉంచడానికి కోస్టల్ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ నెక్స్ట్ ఫిషర్మెన్స్ యొక్క ఆక్సిజన్ హాల్స్, ఎంఎఫ్ఈ బోట్స్ అయితేనేమి ఎఫ్ఆర్పి బోట్స్తో వచ్చినటువంటి ఫిష్ని ఆక్సిజన్ చేయడానికి ఆక్సిజన్ హాల్స్ ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ వల్ల 25,000 మత్స్యకారుల కుటుంబాలకు కూడా లబ్ధి జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా దాదాపు 15,000 మంది ఆ మత్స్యకారులకి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, జువలదిన్నె నుంచి.